హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరూప గుల్లపల్లె. సో ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ షో గురించి కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను. సో అదేంటంటే యాక్చువల్గా నేను బిగ్ బాస్ షో అనేది ఏ సీజన్ కూడా ఇంత ఇంట్రెస్ట్గా చూడలేదు. ఏదో అప్పుడప్పుడు ఒకసారి అలా చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ప్రతి డే కూడా చూస్తున్నాను, ప్రతి ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా. ఇంతవరకు బాగానే ఉండింది, బట్ ఇప్పుడు కొంచెం నాకు కూడా కొంచెం బాధేసింది, అందుకే వీడియో చేస్తున్నాను. ఆ బాధ ఏంటంటే దమ్ము శ్రీజ గారు ఎలిమినేట్ అవ్వడము. సో మామూలుగా బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫైర్ స్టామ్ అదే వైల్డ్ కార్డ్స్తో ఎవరైతే వచ్చారో వాళ్ళు డైరెక్ట్గా శ్రీజాను ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు శ్రీజాకి భయపడే ఈ ఎలిమినేషన్ చేశారేమో అన్నట్టుంది. ఎందుకంటే శ్రీజ గారు బాగా ఆడతారు, సో ఆమె వెళ్ళిపోతే బాగుంటుంది. ఇదే అక్కడ 100% కరెక్ట్ ఇదే అనిపిస్తుంది. సో ఇక్కడ శ్రీజ ముందు నాకు కూడా అంత నచ్చేది కాదు. ఆమె వాయిస్ ఏంటబ్బా ఇంత ఇరిటేషన్గా ఉంది, ఆ వాయిస్ వింటేనే అట్లుండేది. మళ్ళీ కొంచెం ఓవర్ యాక్షన్ అని కూడా అనిపించేది. ఈ కామనర్స్, సెలబ్రిటీస్ అని ఈ టాపిక్ ఉండేది ఫస్ట్లో. బట్ ఇప్పుడైతే అదంతా ఏం లేదనిపించింది. బాగుంది, హౌస్లో అందరితో బాగుంది, గేమ్స్ చాలా బాగా ఆడుతుంది, అందరితో బాగుంటుంది. అంత ఓవర్గా ఏం లేదు, అందరితో పోలిస్తే బాగానే ఉంది. సో ఈ టైంలో ఆమెను తీసేయడం అన్నది కరెక్ట్ కాదేమో అనిపించింది. సో మంచి అమ్మాయిని తీసేసారేమో అని బాధేసింది. యాక్చువల్గా ఇంత బాధేసేంత ఏముంది అనుకున్నాను, బట్ ఆమె ఎందుకు ఎలిమినేట్ అయిపోతుంటే నిజంగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అదే ఎందుకబ్బా ఊరికనే టార్గెట్ చేసినట్టు అనిపించింది. వాళ్ళు బాగా ఆడుతుంది కాబట్టి టార్గెట్ చేశారు కూడా. సో మనం ఇంకాస్త డీప్గా చూస్తే ఓకే, ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది చదరంగం కాదు రణరంగము, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పారు కదా. సో ఓకే, అన్నీ మారచ్చు, గేమ్స్ వాటి పరంగా అన్నీ మారచ్చు, కానీ ఎలిమినేషనే మారిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే ఎలిమినేషన్ ఆడియన్స్తో కాకుండా వాళ్ళతో తీసుకోవడం అనేది కరెక్ట్ అనిపించలేదు. సో ఎలాగైతే నేను ఎలిమినేషన్ అయితే అయిపోయింది. సో ఈ ఎలిమినేషన్కి వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఒకసారి చూద్దాం మనము. సో ఫస్ట్ నేను అదే పనిగా రాసుకున్నాను కూడా, కొంచెం డీప్గానే మాట్లాడదాము అనేసి. సో ఫస్ట్ ఐషా గారు ఒక పాయింట్ చెప్పారు, ఆమె బెలూన్ కట్ చేసి. సో సుమన్ గారికి పొటెన్షియల్ ఉంది, అతనితో ఆడాలని ఉంది అన్నారు. సో వాళ్ళిద్దరితో పోలిస్తే ఆ పొటెన్షియల్ అనేది శ్రీజాకే బాగుంది అని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు కరెక్ట్గా. ఎందుకంటే యూట్యూబ్లో చూస్తాం మనం వీడియోస్, చాలామంది కూడా వాళ్ళిద్దరిలో చూస్తే ఆమెకే సపోర్ట్ చేస్తారు కొంచెం. తర్వాత మాధురి గారు చెప్పిన పాయింట్ ఏంటంటే ఈమెను మాత్రం బాగా మాట్లాడాలండి, ఇంటర్ఫియర్ అవుతుంది. ఆమె గేమ్ ఆమె ఆడకుండా పక్కన వాళ్ళ గేమ్ ఆడుతుందంట. ఆమె డబల్ యాక్షన్ అండి. శ్రీజ ఏమన్నా ఇద్దరున్నారా శ్రీజాలు? ఆమె గేమ్ కాకుండా పక్క వాళ్ళ గేమ్ కూడా ఆడడానికి. సో ఆమె గేమే ఆమె ఆడుకోలేదు, పక్కన వాళ్ళ గేమ్ ఎలా ఆడుతుందని వచ్చి. సో ఈ పాయింట్తో చూస్తే నేను మండే ఎపిసోడ్ ఈరోజు చూశాను. మండే ఎపిసోడ్ చూస్తే ఈ మాధురి గారు ఈమెను అన్నారు కదా శ్రీజ గారిని ఇంటర్ఫియర్ అవుతుందని. ఫస్ట్ ఆ నిఖిల్ బ్యాడ్జ్ తీసేయండి అన్నాడు కళ్యాణ్ని. సో అలా అన్నప్పుడు ఫస్ట్ ఇంటర్ఫియర్ అయింది శ్రీజ కాదండి, అందరూ అక్కడున్న గర్ల్స్, ఈ తనూజ, తర్వాత రీతు, ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయ్యారు ఫస్ట్. శ్రీజ ఫస్ట్లో ఏం మాట్లాడలేదు. మరి ఫస్ట్ వాళ్ళు కదండి ఇంటర్ఫియర్ అయింది, ఫస్ట్ ఈమె ఇంటర్ఫియర్. అలా ఆమె ఆ పాయింట్ అనడానికి
కరెక్ట్ కాదు కదండి. సో ఆమె ఏంటంటే నిన్న మండే ఎపిసోడ్లో చూస్తే తనుజ గారితో మాట్లాడుతుంది. తనుజ గారు మండే సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేశారు. ఏ పాయింట్ మీద? వీక్గా ఉన్నారు, యాక్టివ్గా ఉండండి అనే పాయింట్ మీద. ఎలిమినేట్ కాదు, ఏమంటారు, నామినేట్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత ఈ మాధురి గారు తనుజ గారితో వచ్చి అంటున్నారు, అదేంటి వీక్గా ఉంటేనే కదా మనం పెట్టుకోవాలి, బాగా ఆడేవాళ్ళని కదా, స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని మనం ఎలిమినేట్ చేయాలి, నామినేషన్ చేయాలి అని. కరెక్ట్గా ఇక్కడ దొరికిపోయారండి. సో శ్రీజ గారిని బాగా ఆడుతుంది, ఈమె వెళ్ళిపోతేనే మనం ఇక్కడ బాగా ఆడతాము అనుకునే ఆమెని ఎలిమినేట్ చేశారని క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ పాయింట్ మీద. సరే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ గారు. నిఖిల్ ఏమన్నారంటే శ్రీజ గారి గురించి, సెన్సిటివ్గా ఉంటుంది, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేదు అని. అసలు ఇంతవరకు చూసిన ఎపిసోడ్స్లో ఈ శ్రీజ ఎక్కడండి సెన్సిటివ్ అనిపించారు? అందరి మీద అరుస్తూ ఫస్ట్లో అలా ఉండేది, అంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ. ఎక్కడ సెన్సిటివ్ ఉంది ఆమె? ఎక్కడ ఎమోషనల్ అయ్యింది? ఎక్కడో కొన్ని చోట్ల అవ్వాల్సిన చోట మాత్రమే అయ్యింది, ఏదో కొన్ని పాయింట్స్ ఆమెకి బాధాకరంగా ఉంటేనే. అంతేగాని ఆమె ఏమీ అంత ఎమోషనల్గా ఏమీ లేదండి ఈ సీజన్లో. ఆమె శ్రీజ ఎవరైతే ఉన్నారో ఆమె ఏమీ అంత ఎమోషన్లో లేదు. సో ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయరండి? ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేదా? చేశారు కాబట్టి ఉన్నారు, వింటున్నారు, అందరితో కలిసిపోయారు. ఇప్పుడు ఫస్ట్ కంటే ఇప్పుడు బాగున్నారు, ఎందుకంటే ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు. అందరితో బాగున్నారు, గేమ్స్ బాగా ఆడుతున్నారు, ఎవరితో కూడా కోపం అనేది ఆమెకి లేదు. ఇప్పుడు చూస్తే బాగుంది, అందరితో కలిసిపోతుంది. తర్వాత లాస్ట్ రమ్య గారు. ఈ రమ్య గారు చెప్పిన పాయింట్ ఏంటంటే శ్రీజ గారి గురించి కంపారిజన్ బిట్వీన్ సుమన్ శెట్టి అన్న అలాగనే శ్రీజ. మామూలుగా చూస్తే శ్రీజ గారే కదండి బాగున్నారు సుమన్ గారి కంటే. గేమ్స్లో కూడా అన్నిట్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. సుమన్ గారు కొంచెము ఉంటారు, కానీ కంపేర్ చేస్తే మాత్రం వాళ్ళిద్దరూ శ్రీజ గారే బెస్ట్. సో ఇదండి. ఒకవేళ ఈ నామినేషను అదే ఎలిమినేషన్ చేసేది కూడా కరెక్ట్ పాయింట్స్ తీసుకొని ఎలిమినేట్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ పాయింట్స్ ఎవరివి కూడా కరెక్ట్గా నాకు అనిపించట్లేదు. సో మరి అలాంటిది ఎలిమినేట్ ఎందుకు చేశారో అదే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే బాగా గేమ్ ఆడే వాళ్ళని తీసేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు, యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఫస్ట్ తీసేయాలి, అప్పుడే మనం విన్నర్ అవుతాము అని వాళ్ళు అనుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో కరెక్ట్గా కావాల్సింది ఏంటంటే అండి, ఏదో మనతో గొడవ పడ్డారు, మనతో ఎనిమిగా ఉన్నారు, మన ఇద్దరం సింక్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళని నామినేట్ చేసుకుంటున్నారు. నాకు నచ్చలేదు అనే పాయింట్తో నామినేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ షోలో సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బాగా ఆడాలి, బాగుండాలి, అంతే. ఇప్పుడు ఒక మనిషి అందరికీ నచ్చాలని ఏం లేదండి, నచ్చరు కూడా. ఒకరికి బాగుంటే ఒకరికి నచ్చదు, అలానే ఉంటుంది. అలాంటిది ఆమెని ఆ పాయింట్స్ మీద ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు. సో అది 100% కరెక్ట్ కాదు. ఇంకొక మెయిన్ పాయింట్ అయితే నేను మర్చిపోయానండి, ఇదే కరెక్ట్గా మెయిన్ పాయింట్. యాక్చువల్గా ఈ గేమ్ పెట్టినప్పుడు ఎవరికి, పవన్కి, డెమాన్ పవన్కి, శ్రీజాకి రింగ్స్ వేసే గేమ్ పెట్టారు కదండి. దాంట్లో ఫస్ట్లోనే శ్రీజ విన్ అయిందండి. ఫస్ట్ టూ రింగ్స్ ఈమె వేశారు. సెకండ్ రింగ్ ఈ అబ్బాయి ఇంకా వేయలేదు. బజర్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ రింగ్ పోయి పడింది. నేను బాగా అబ్జర్వ్ చేశానండి. 3-4 టైమ్స్ ఆ వీడియో నేను ముందుకెళ్ళి రీవైండ్ చేసి మరీ చూస్తూ వచ్చాను. కరెక్ట్గా బజర్ అయిపోయిన తర్వాత ఆ రింగ్ అనేది అక్కడ పడిపోయింది. ఎలా కౌంట్ తీసుకుంటారండి? నాకు అర్థం కాదు అసలు. అది కరెక్ట్ కాదు కదా. బజర్ అయిపోయిన తర్వాత పడింది, అసలు కౌంట్ చేయకూడదు. సో ఈ అమ్మాయి 2 వేసింది, తర్వాత డేమాన్ పవన్ 1 వేశాడు. సో అక్కడే తనే